హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోల్జియర్ ఫ్యాక్ట్స్. ఈ రోజైతే మనం మ్యాప్ రీడింగ్ సబ్జెక్ట్లో గ్రిడ్ రెఫరెన్స్ అనేటువంటి టాపిక్ గురించి అయితే మనం నేర్చుకుందాం. ఈ గ్రిడ్ రెఫరెన్స్ అనేది మోస్ట్లీ మ్యాప్ రీడింగ్ సబ్జెక్ట్లో ఎన్సీసీ బీసీ సర్టిఫికేట్స్ అండ్ మ్యాప్ రీడింగ్ ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్, థర్డ్ స్టాండర్డ్లో అయితే ఎక్కువగా ఈ గ్రిడ్ రెఫరెన్స్ గురించి అయితే మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ గ్రిడ్ రెఫరెన్స్ ఎన్ని రకాలు అంటే 4 ఫిగర్ జిఆర్, 6 ఫిగర్ జిఆర్ అండ్ 8 ఫిగర్ జిఆర్ అనేవి 3 టైప్స్ అయితే ఉంటాయి. ఇందులో మనం గ్రిడ్ రెఫరెన్స్ అసలు ఎందుకు యూజ్ చేస్తామో అనేది అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకుందాం. మన ఎర్త్ని అయితే చూసుకుంటే ఈ విధంగా అయితే ఈస్టింగ్ లైన్స్, నార్థింగ్ లైన్స్, సిమిలర్లీ వీటినే లాంగిట్యూడ్ అండ్ లాటిట్యూడ్ అని కూడా అంటారండి. ఈ కాంబినేషన్ ఆఫ్ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ ఆర్ ఈస్టింగ్ లైన్స్ ఆర్ నార్థింగ్ లైన్స్ కలిపి అయితే గ్రాటిక్యూల్ అని అంటారు. గ్రాటిక్యూల్ అని అంటే ఈ కాంబినేషన్ ఆఫ్ గ్రిడ్ లైన్స్నే గ్రాటిక్యూల్గా అని పిలుస్తారండి. ఇందులో వచ్చేసి ఒక స్క్వేర్ని గ్రిడ్ అని అంటారు మ్యాప్ రీడింగ్ లాంగ్వేజ్లో. అయితే మ్యాప్ పైన ఈ ఒక గ్రిడ్ లేదా ఒక స్క్వేర్ బాక్స్ అయితే 2 సెంటీమీటర్స్ అయితే మ్యాప్ పైన అయితే ఉంటుంది. అదే గ్రౌండ్ పైన అయితే 1 కిలోమీటర్ ఏరియాకి అయితే ఈ ఒక గ్రిడ్ అనేది అయితే కవర్ చేస్తుందండి. ఇప్పుడు మ్యాప్ రీడింగ్లో ఎక్కువగా 4 ఫిగర్, 6 ఫిగర్, 8 ఫిగర్ గురించి అయితే మాట్లాడుకుంటాం. ఫస్ట్ వచ్చేసి 4 ఫిగర్ గురించి అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. 4 ఫిగర్ జిఆర్ అంటే ఇక్కడ ఏదైనా ఒక స్క్వేర్ని, ఏదైనా ఒక 1 కిలోమీటర్ ఏరియాలో మనం ఏదైనా ఒక స్టేడియం నిర్మించాలనుకున్నా, ఈ 1 కిలోమీటర్ ఏరియాలో ఏదైనా ఒక మీటింగ్ కండక్ట్ చేయాలనుకున్నా, ఈ 1 కిలోమీటర్ని మనం గ్రిడ్ రెఫరెన్స్ ద్వారా అయితే మనం పిలవచ్చు. ఎలా అంటే మన యొక్క మొబైల్కి ఒక మొబైల్ నెంబర్ అయితే ఏ విధంగా ఉంటుందో అలాగేనండి ఈ మ్యాప్ పైన ఉండేటటువంటి ప్రతి ఒక్క పాయింట్కి అయితే గ్రిడ్ రెఫరెన్స్ ద్వారా అయితే మనం అడ్రస్ చేయొచ్చు. అదేనండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 4 ఫిగర్ జిఆర్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు ఫస్ట్ వన్ వచ్చేసి 4 ఫిగర్ జిఆర్ని అయితే ఈ విధంగా 4 డిజిట్స్ రూపంలో అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఇప్పుడు 2736 అని మీకైతే చెప్పడం జరిగింది. ఈ ఫస్ట్ వచ్చేసి 27 అనేది ఈస్టింగ్ లైన్, 36 వచ్చేసి నార్థింగ్ లైన్. 27 అనేది అండి ఈ వెర్టికల్ లైన్ ఇదేనండి ఈస్టింగ్ లైన్ అంటారు. 27 ఫస్ట్ ఈస్టింగ్ లైన్ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 36 నార్థింగ్ లైన్ అయితే నెక్స్ట్ అయితే వస్తుంది. ఈ 36 అండి. ఇక్కడ మ్యాప్ పైన మనం చూసుకుంటే 2736 మ్యాప్ పైన ఏ విధంగా మనం గుర్తించాలి అనేది చూసుకుందాం. ఇప్పుడు 2736 కదండి, ఇక్కడ ఫస్ట్ ఈస్టింగ్ లైన్ అయితే వస్తుంది. ఇది కదా, ఇది 2736 ఈ గ్రిడ్ని అయితే పిలవడం అయితే జరిగింది. గ్రిడ్ రెఫరెన్స్ ద్వారా అడ్రస్ చేయడం అయితే జరిగింది. ఈ విధంగా అయితే మ్యాప్ పైన 4 డిజిట్ ఫామ్లో అయితే మ్యాప్ రీడింగ్లో అయితే మీకైతే చెప్పడం జరుగుతుంది. ప్రాక్టికల్గా కానీ నేర్పించడం అయితే జరుగుతుంది. 2736 అనే గ్రిడ్ ఎక్కడుంది ఫైండ్ చేయండి అని అయితే మీకు చెప్పడం అయితే జరుగుతుంది. ఇందులో వచ్చేసి మ్యాప్ పైన ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయాలి అనేది ఫస్ట్ ఈస్టింగ్ లైన్ అయితే తీసుకోవాలండి. ఇది ఈస్టింగ్ లైన్, వెర్టికల్ లైన్ 2736 ఈ రెండు ఎక్కడైతే క్రాస్ అవుతున్నాయో ఈ ఏరియాను వచ్చేసి 4 ఫిగర్ గ్రిడ్ అని అంటారండి. ఈ 4 ఫిగర్ గ్రిడ్ అయితే మ్యాప్ పైన అయితే 2 సెంటీమీటర్స్ లెంగ్త్ అయితే ఉంటుంది పేపర్ పైన. ఇదైతే 2 సెంటీమీటర్ ఏరియా అయితే ఆన్ గ్రౌండ్ పైన మాత్రం 1 కిలోమీటర్ ఏరియాకి అయితే రిప్రజెంట్ చేస్తుందండి. ఇక్కడ మనం చూసుకుంటే ఆన్ మ్యాప్, ఆన్ గ్రౌండ్. ఆన్ మ్యాప్ వచ్చేసి ఈ లెంగ్త్ వచ్చేసి 2 సెంటీమీటర్స్ ఉంటుందండి. ఆన్ గ్రౌండ్ పైన అయితే 1 కిలోమీటర్ ఏరియా అయితే కవర్ చేస్తుందండి. ఇందులో అయితే నేను 4 ఫిగర్ జిఆర్ గురించి అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి 6 ఫిగర్ అండ్ 8 ఫిగర్ గురించి అయితే డిస్కస్ చేస్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.